ఫ్రెండ్స్, తమ్ముడు మూవీ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ మనకి ఎల్లుండి రిలీజ్ అవుతుంది కదా. ఈ మూవీ గురించి మాట్లాడుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. తర్వాత మనము ఈ మూవీ గురించి మాట్లాడుకుంటే, ఈ మూవీకి ఏ సర్టిఫికేట్ ఇచ్చారబ్బా అసలు? అదేందో మరి నాకు అర్థం కావట్లా. ఇది ఏమంటారు, తమ్ముడు అనుకుంటే మరి ఏమనుకున్నారో మరి నాకు అర్థం కావట్లేదు. మరి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు మరి ఏంటో చూడాలి. ఏంటంటే ఫస్ట్ ఎలాగా ఈ మూవీలో మనకి కొన్ని కొన్ని సీన్స్ తీసేస్తే లేదంటే ట్రిమ్ చేస్తే గనక ఏ సర్టిఫికెట్ ఇవ్వకుండా యూబైఏ సర్టిఫికెట్ ఇస్తా అని చెప్పేసి అన్నారంట. ఏది, దిల్ రాజు గారితోని. అంటే ఇంకా దిల్ రాజు గారు వద్దు నాకు, ఏ సర్టిఫికెట్ ఇవ్వండి అని చెప్పి ఇంకా ఏ సర్టిఫికెట్ తీసుకున్నారు అనమాట. ఇంకా ఈ మూవీ గురించి మాట్లాడుకుంటే, ఈ స్టోరీ ట్రైలర్ చూస్తుంటే ఒక ఊరు ప్రాబ్లం లాగా అండ్ ఒక ఫ్యామిలీ మీన్స్ మన నితిన్ గారి అక్క లైలా గారు ఉన్నారు కదా, అట్లా వీళ్ళిద్దరు రిలేషన్ గురించి అండ్ ఈ ఊరి సమస్య గురించి ఇలాగా లింకప్ అయి ఉంటది అని చెప్పేసి అనిపిస్తుంది. అదే స్టోరీ ఇంకా అనిపిస్తుంది ఎందుకులే కానీ, ఎందుకంటే మాక్సిమం ప్రెడిక్ట్ చేసే విధంగానే ఉంది సినిమా. మరి వీళ్ళేమో ఫుల్ హైప్ ఇస్తున్నారు, అన్ని ఇంటర్వ్యూస్ లోని ప్రెస్ మీట్లలోని మంచి హైప్ ఇస్తున్నారు. మరి చూడాలి, ఇంకా ఎల్లుండి రిలీజ్ అయిన తర్వాత ఏంటి పరిస్థితి అనేది సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది అనమాట. మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ప్రిడిక్ట్ చేస్తున్నట్టు ఉంది అంటే సినిమా ఇంకా చూడాలి ఇంకా. మరి లేదంటే ఈ సినిమాకి మంచి హైప్ క్రియేట్ అయ్యి మంచి నితిన్ గారు కంబ్యాక్ ఇస్తారా, ఇది ఒక ఛాన్స్. ఏమో కంబ్యాక్, ఇంకోటేమో మరి అదనమాట. సో నెక్స్ట్ ఇంకా మాట్లాడుకుంటే, ఈ మూవీ మాక్సిమం టాక్, నేను ఇప్పటిదాకా చెప్పింది కాకుండా మాక్సిమం టాక్ ఏం నడుస్తుందని నితిన్ గారికి మంచి కంబ్యాక్ వస్తుంది అనుకుంటున్నారు అనమాట అందరూ. కానీ 50-50 ఇక్కడ, 50-50. ఎందుకంటే ఏ సర్టిఫికేట్ ఉన్న సినిమాలు కదా, ఫ్యామిలీ ఆడియన్స్ కొంచెం తగ్గుతారు. ఫ్యామిలీ ఆడియన్స్ తగ్గినప్పుడు ఎట్లా మరి, ఇంకా వీళ్ళే, ఇంకా స్టూడెంట్స్ ఇట్లా వీళ్ళే కదా చూడాల్సింది. సో మనకి అదొకటి ఇబ్బంది, మిగతాదంతా బాగానే ఉంది. అండ్ సినిమా చూసే వాళ్ళు థియేటర్స్ లోనే చూడండి, పైరసీ ఎంకరేజ్ చేయకండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. లవ్ యూ గైస్.